తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న కాకినాడలో ట్రాఫిక్ కష్టాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. నగరాన్ని ట్రాఫిక్ ఉక్కిరిబిక్కిరి నుంచి గట్టెక్కించాల్సిన కీలక రహదారి ప్రాజెక్టులు ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. తిమ్మాపురం చొల్లంగి బైపాస్, ఏటిమొగ 3వ వంతెన, చీడిపొర రహదారి పనులు పూర్తి కాకపోవడంతో నగరవాసులకు ఇక్కట్లు తప్పట్లేదు. కాకినాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. శివారు ప్రాంతాల విస్తరణ, జనాభా పెరుగుదల, వాహనాల సంఖ్య రెట్టింపవడంతో ప్రధాన కూడళ్లు రద్దీగా మారుతున్నాయి. దీనికి తోడు భారీ వాహనాలు కూడా నగరం మధ్య నుంచే రాకపోకలు సాగిస్తుండటంతో ఇక్కట్లు మరింత పెరిగాయి. భారీ వాహనాలను నగరంలోకి రాకుండా మళ్లించేందుకు తిమ్మాపురం నుంచి చొల్లంగి వరకు 216 బైపాస్ నిర్మాణం చేపట్టి దశాబ్దం గడిచినా ఆ రోడ్డును అందుబాటులోకి తీసుకురాలేదు. మరో కీలక రహదారి అచ్చంపేట కూడలి పోర్టు మీదుగా ఏటిమొగ వద్ద ఉప్పుటేరుపై 3వ వంతెన నిర్మాణంలో కదలిక లేకుండా పోయింది. నగరంలో సర్పవరం నుంచి భానుగుడి రోడ్డుకు సమాంతరంగా చీడిపొర మీదుగా నిర్మించిన రహదారిని అసంపూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం రహదారి నిర్మాణం పూర్తయిన రైల్వే క్రాసింగ్ల వద్ద పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కత్తిపూడి నుంచి యానాం, అమలాపురం, రావులపాలెం, మండపేట, రామచంద్రపురం వెళ్లే భారీ వాహనాలు కాకినాడ నగరంలోకి రాకుండా తిమ్మాపురం నుంచి చొల్లంగి వరకు 18 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం చేపట్టారు. తొలుత రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన నిర్మాణానికి అనుమతులు తీసుకోకపోవడంతో జాప్యం జరిగింది. ఆ తర్వాత రహదారి నిర్మాణంలో ఓ చోట కుంగిపోవడంతో ఆ పనులన్నీ మొదటి నుంచి చేయాల్సి వచ్చింది. తిమ్మాపురం నుంచి వచ్చే వాహనాలు కొన్ని భావనారాయణ స్వామి గుడి ఎదురుగా ఉన్న చిన్న రోడ్డు మీద నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. మాధవపట్నం, ఇంద్రపాలెం, చీడిగ మీదుగా చొల్లంగి చేరుకుంటున్నాయి. గత 10 ఏళ్లలో ఈ అసంపూర్తి బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో 10 మంది వరకు మృత్యువాత పడ్డారు. మలుపులు ఎక్కువ తిరగాల్సి రావడంతో కొంతమంది నేరుగా కాకినాడ నగరం మధ్య నుంచే భారీ వాహనాలతో యానాం, అమలాపురం వైపుగా వెళ్తున్నారు. వీటితో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మేము ఇలాగా భావనరసం గుడి ఎర్ర రోడ్డు, కెనాల్ రోడ్డు ఉంది సార్. ఆ కెనాల్ రోడ్డు నుంచి అలా మాధవపట్నం గేట్ కాడ నుంచి అలా వెళ్తున్నాను. చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలామంది రూట్ కన్ఫ్యూజన్ అవి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఇది బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవుతే కనుక వాళ్ళు త్వరగా మార్గాన్ని అంబులెన్స్ సర్వీసులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కోరుకోరు. ఇక్కడ ఇలాగ కత్తిపూడి నుంచి ఇది అమలాపురం వెళ్ళే రూట్ కూడా ఇది ఎంత బేగా అవుతే అంత బేగా అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు చుట్టూ తిరిగి వచ్చినా కూడా టైము ఎక్కువ అవుతుంది. ఇది ఎంత బేగా అవుతే అంత బేగా మేము వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అని మేము కోరుకుంటున్నాం. ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తే మాకు ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి రావడానికి. చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుంది. దగ్గర చుట్టూ తిరిగి వెళ్ళడానికి ఒక 10 కిలోమీటర్లన్నా ఉంటుందండి ఇవన్నీ తిరిగి వెళ్తులోకి. అదే ఫ్లైఓవర్ పనులు పూర్తి అయిపోయినాయి అనుకోండి మాకు సేఫ్టీ ఉంటుంది. మాకు వెళ్ళడానికి ఒడ్లు పని చేసుకోవడానికి కానీ ఎవరి కాలకి ప్రతి ఒక్కరికి సేఫ్టీగా ఉంటుంది. కాకినాడలో ఉప్పుటేరుపై ఏటిమొగ వద్ద 3వ వంతెన, అక్కడి నుంచి చొల్లంగి వరకు బైపాస్ నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్లు మంజూరు చేసింది. 2018లో పనులకు శంకుస్థాపన జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో టీడీపీపై ఉన్న అక్కసుతో కాకినాడకు చెందిన అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధి దీన్ని నిలిపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ 300 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేశారు. జాతీయ రహదారుల విభాగం ద్వారా నిర్మించాలని నిర్ణయించినా ఇప్పటి వరకు కదలిక లేదు. భానుగుడి నుంచి సర్పవరం వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చీడిపొర మీదుగా 16 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన 80 అడుగుల వెడల్పు రహదారి కూడా అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆ ప్రాంతం భూదాన బోర్డుకి సంబంధించింది కావడం, కోర్టు కేసుల కారణంగా చివరి 200 మీటర్ల నిర్మాణం నిలిచిపోయింది. ఫ్లైఓవర్ ఎత్తున్నాను అంటున్నారు. హెవీ వెహికల్స్ నాటేళ్ళ అక్కడి నుంచి ఆ రోడ్డు నుంచి హెవీ వెహికల్స్ వెళ్తలేదు. అక్కడ సర్పవరం గవర్నమెంట్ పంచాయతీ ఏం చేసిందంటే పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చేసి లాస్ట్ టైము యాక్సిడెంట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా స్పాట్లో ఒక 5 చనిపోయారు వెంటనే. అందుకని పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టేసి రానిస్తలేదు. హెవీ వెహికల్స్ అలా మళ్ళీ సామలకోట నుంచి అలా తిరిగి వెళ్ళి మళ్ళీ ఎలా వచ్చి మళ్ళీ అలా వస్తుంది. దాదాపుగా 3 సార్లు 4 సార్లు వేశారు.
ఆ బ్రిడ్జ్. కానీ అది అబ్నార్మల్ అని వచ్చి మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ తీయడం చాలాసార్లు చేశారు. ఈ రోడ్డు పిఠాపురం సైడ్ వెళ్తుంది, ఈ రోడ్డు యానం అమలాపురం అటువైపు వరకు వెళ్తుంది. కానీ ఈ బ్రిడ్జ్ పూర్తి అవ్వలేదు. ఈ బ్రిడ్జ్ పూర్తి అవ్వకపోవడం వల్ల ట్రాఫిక్ అటుపక్క కాకినాడ రోడ్డు అంతా ట్రాఫిక్ హెవీగా ఎక్కువైపోయింది. హెవీ వెహికల్స్ అన్నీ ఇటువైపు పక్క వెళ్తున్నాయి, లేకపోతే ఇటుపక్క సామలకోట నుంచి వెళ్తున్నాయి. అందుకని అక్కడ మాదాపట్నం రోడ్ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ అంతా మా తిమ్మాపురం గ్రామం మీదుగా సర్పవరం జంక్షన్, బాన్గుడి ఇదంతా కూడా విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4 సంవత్సరాలు అయిపోవడం వల్ల ప్రజలు కొంచెం ఆందోళనగా ఉంటున్నారు. రోడ్డు ఎందుకు వచ్చింది, ఇది ఎలా జరిగింది అని చెప్పేసి వర్క్ని స్పీడ్గా చేసి అందిస్తే ప్రజలు ఆనందంగా ఫీల్ అవుతారు. చాలా ట్రాఫిక్ తగ్గిద్ది మీకు ఈ రోడ్డు ఓపెన్ అవుతే. ఈ రోడ్డు ఓపెన్ అవ్వకే సిటీకి వేళ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. నగర అభివృద్ధికి కీలకమైన ఈ 3 ప్రాజెక్టులు పూర్తయితే కాకినాడలో ట్రాఫిక్ సమస్యలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.